మిజోరాం చర్చిలు తిరగబడుతున్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు మోడీ ప్రభుత్వం మీద వీళ్ళందరూ చేసిన ఎఫ్సిఆర్ఏ బిల్లు రాకుండా చేసిన కుట్ర విఫలమైంది. ప్రభుత్వాన్నే మార్చేద్దాం, ధర్మేంద్ర ప్రధాన్ అడ్డుపెట్టి పార్లమెంట్ లోపలికి వెళ్ళిపోయి అల్లకల్లోలం చేసేస్తే ఓ బంగ్లాదేశ్ లాగా ఇక్కడ కూడా జరిగిపోతుంది. ఈవెన్ సైన్యంలో తిరుగుబాటు లాంటి కథలు కూడా నడిపారు. బట్ ఇది విశాలమైన భారతదేశం వల్ల కాలేదు. ఇప్పుడు ఆ తర్వాత వందే మాతరం బిల్లు వచ్చేసింది. ఇక ఇప్పుడు వచ్చే వారంలో ఎఫ్సిఆర్ఏ బిల్లు రాబోతుంది. ఆగస్టు 6 లేదా 8లో తీసుకురాబోతున్నారని చెప్తున్నారు. అమిత్ షా ఆల్రెడీ చెప్పాడు, మీరు ఎంత చెడగొట్టాలనుకుంటారో నేను అది ఖచ్చితంగా చేసి తీరతా. జవాబుదారీతనం, నీకు 10 కోట్ల రూపాయలు కాదు 100 కోట్లు తీసుకో విదేశాల నుండి. ఆ 100 కోట్లలో 10 కోట్ల రూపాయల అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీ నీ జీతాలకు ఖర్చు పెట్టుకో. మిగతా 90 కోట్లు విద్య కోసం తీసుకుంటే విద్యకే ఖర్చు పెట్టు, వైద్యం కోసం తీసుకుంటే వైద్యానికే ఖర్చు పెట్టు, వృద్ధాశ్రమాల కంటే వృద్ధులకే ఖర్చు పెట్టు, అలాగే అనాథలంటే అనాథలకే ఖర్చు పెట్టు. కానీ 10 రూపాయలు వీటికి ఖర్చు పెట్టి 90 రూపాయలు మత మార్పిడులకి, అంటే మేము నీకు వైద్యం అందించాలంటే మతం మారాలి, మేము నీకు విద్య అందించాలంటే మతం మారాలి, ఇట్లాంటి దౌర్భాగ్య పనులు చేసింది ఈశాన్య రాష్ట్రాల్లో ఈ చర్చిల నిర్వాహకులే. వాళ్ళకే ఇప్పుడు అతిపెద్ద సమస్య. అందుకే ఇప్పుడు చర్చిలన్నీ కలిపి మిజోరాంలో ఉన్నటువంటి చర్చిల అన్ని కలిపి సమావేశమైన ఈ నెల 11న బిల్లు వస్తుందని వీళ్ళ లెక్కేసుకుంటున్నారు. రెవరెండ్ ఆర్ లలీబాల్కినా ఎవరైతే ప్రెసిడెంట్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ ఇన్ మిజోరాం, మేము వ్యతిరేకిస్తాం, అవసరమైతే ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లుకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా క్రైస్తవ యువతతో రోడ్డు మీదకి వస్తామని పిలుపునిస్తున్నారు.